దగ్గరికి నన్ను తీసుకుని వస్తాను, అప్పుడే నువ్వు ప్రభు దగ్గర వేడుకొని సరి చేసుకోవాలి. అలాగ చేసుకునేటువంటి వేళ చేసుకోకుండా ఉంటే దాని ద్వారా చాలా దాని ద్వారా వచ్చేటువంటి ఆ పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన బిడ్డల్ని మనం మాట్లాడకుండా దాంట్లో మనం చెప్పకుండా వాడు పెడచెవులు పెట్టి తిరుగుతూ ఉంటే వాడిని దగ్గరికి పిలిచి ఇది చేసిన నువ్వే కదా అని చెప్పని ముట్టికాయలు లేకపోతే జుట్టు పట్టుకొని ఎలాగ కొడతామో ప్రభు కూడా అంతే. ఏమి ఇప్పుడు దాకా ఎంతకాలం అయింది? నేను ఎప్పుడు నీకు ప్రేరేపించాను, ఎప్పుడు నీకు గుర్తు చేశాను, ఎప్పుడు ఒప్పుకోవాలి? అప్పుడెప్పుడో గుర్తు చేస్తే, అప్పుడెప్పుడో నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఇప్పుడు దాకా ఒప్పుకోపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పని ముట్టికాయలు చేస్తాను. ముట్టికాయలు అంటే పొల మీద చేస్తాను అనుకోబడతాను. చిన్న చిన్న బలహీనతలు పెట్టి కుక్కుని పైన కూర్చోబెడతాను, మంచంలో వేస్తాను. చిన్న బలహీనతే, లేయలేవు, నడవలేవు, తినలేవు, కూర్చోలేవు. చిన్నదే బలహీనతేమో. ఎప్పుడు దాకా నువ్వు ఒప్పుకున్న దాకా బాధపడతారేమో, ఇబ్బందిగా. ఎందుకంటే చెప్తానంటే మన బలహీనతలను మనం ఎరిగి ప్రభు గుర్తు చేస్తాడు ఒక సమయంలో. ఈ బలహీనత నా వల్లే వచ్చింది అని నీకు గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఒప్పుకోవచ్చు. ఈసారి ప్రార్థనలో పోతాను, అప్పుడు ఒప్పుకుందామంటే అని చెప్పని దాన్ని పక్కన పెడతాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని బట్టి యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం చదవండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క దృష్టి నరులంటే ఎవరు? మనమే. మన నడకలన్నిటి మీద ఆయన పెట్టి ఉన్నాడు. మన మార్గముల మీద నువ్వు ఎలా వెళ్తున్నావు, ఏ మార్గంలో పోతున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితులు నడిపించబడుతున్నావు, నీ నడవడిక ఏమిటి, నువ్వు ఎలాగా నీ తలంపుల్ని మరల్చుకుంటున్నావు, ఎలాగా దేవుని వైపు నువ్వు నీ తలంపుల్ని మలుచుకుంటున్నావా, నీ నడవడికలను మలుచుకుంటున్నావా, లేదా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావా? నువ్వు ఎట్టపోయినా ఆయన ఏం అన్నాడు నిన్నప్పుడు, నువ్వు ఎలాగ నడిపించబడుతున్నావు ఏం పట్టించుకోడు. తప్పిపోయిన కుమారుడు మనం చూస్తాం. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అడిగాడట, తండ్రి ఆస్తిలో నాకు రావాల్సిన భాగమును నీవు నాకు ఇచ్చేయి. తండ్రి చెప్పాడు, అరే నాయనా నాతో కూడా ఉండు, నీ ఆస్తి నీకు ఇస్తాం, నువ్వు ఎలాగా ఆస్తిని మరి పెంపు చేసుకోవాలని నేర్పిస్తా, నువ్వు ఎలాగా దాన్ని ఉత్పత్తి చేయాలి, ఎలాగ దాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేర్పిస్తా, ఏ విధంగా దాన్ని చేస్తే నువ్వు అభివృద్ధి అవుతావో నీకు నేర్పిస్తా, నీ అలవాటుల్ని నీ యొక్క పొరపాటుల్ని వాటన్నిటిని నువ్వు సరి చేసుకునేటట్టు నేను చేస్తా. ఎక్కడుంటే? తండ్రితో కూడా ఉంటే. నువ్వు పొరపాటు పడుతున్నప్పుడు, నువ్వు తేడా పడుతున్నప్పుడు, నువ్వు స్నేహితులతో కలిసి చెడు స్నేహాలతో కలిసి మరి పొరపాటుగా ఖర్చు పెడుతున్నప్పుడు నేను నీకు తెలియజేస్తా, ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే ఆస్తి అంతా నీకు ఇచ్చినా కూడా నీకు సాలదు, ఇలాగ ఉంటే నీకు ఎంత ఆస్తి ఇచ్చినా నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించుకుంటావు అని నీకు తెలియజేస్తా అని చెప్పని ఎట్టెట్టో ఆ కుమారుడికి చెబుతూ వస్తున్నాడు కొద్ది రోజుల నుంచి. ఒకరోజు అనుకున్నాడు ఆ కుమారుడు, నా తండ్రి చెప్తుంటే ఏంటో లేదు, ఈరోజు గొడవ పెట్టుకుందాం, ఏం చేద్దాం,
గొడవ పెట్టుకున్నాం, ఊరికే ఇవ్వటంలే, ఊరికే అడుగుతుంటే ఇవ్వటంలే. ఇప్పుడు ఏం చేద్దాం? గొడవ పెట్టుకుందాం అని చెప్పని తండ్రి మీద గొడవ దిగాడు. నాకు ఇస్తావా లేదా? ఇస్తే ఉంటా ఇంట్లో, లేదంటే నేను అదాన్ని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఇంట్లో వచ్చి రాను. తండ్రికి ఎలా ఉంటుంది? ఒరే నాయన, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఏదైనా అడుగు తినేదో బాబులే రా, నీ ఎంత రావాలో ఇచ్చేస్తారా? పిలిచాడు, వాడికి రావాల్సినంత ఇచ్చాడు. ఇదిగో జాగ్రత్తగా కాపాడుకో, నాతో ఉంటే నువ్వు దీన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చెప్పుండేవాడిని, ఎలాగ దీన్ని సాగు చేసుకోవాలో చెప్పుండేవాడిని. నువ్వేమో నాతో కూడా వండుకుంటా దాన్ని ఇచ్చి నేను వెళ్ళిపోతా దూరదేశానికి అంటున్నావు. సరే, నువ్వు ఆడైనా నీ సాగు నువ్వు సాగు, కానీ దీన్ని వృధా చేసుకోవద్దు, దీన్ని అభివృద్ధి చేసుకో. నేను ఇన్ని తలాంతులు ఇస్తున్నాను, అందుకే నువ్వు అన్ని సంపాదించుకో అని అంటే ఆ కుమారుడు అన్నాడు, తండ్రికి మించిన తనయుడిని అవుతాను. ఒకప్పుడు ఫలానా ఆయన కుమారుడు ఈడు అని చెప్పుకునేవాళ్ళు, నువ్వు కొద్ది రోజుల తర్వాత చూడను ఫలానా కుమారుడు ఫలానా ఆయన కొడుకు కదా అని నా పేరు చెప్పి నీ పేరు చెప్తాను అనుకున్నాడు. అలాగ మారుస్తాను నేను, అలాగ చేస్తాను, అలాగ అభివృద్ధి చెందుతాను, అలాగ నేను ఆశీర్వదించబడతాను, నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పని తీసుకుని వెళ్ళాడు. మొత్తం ఖర్చు చేసాడు. రిటర్న్లో అక్కడ వచ్చేటప్పుడు అనుకున్నాడు,